ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారు అలానే బాబీ గారి కాంబినేషన్ లో వచ్చిన కాకా టైటిల్ గ్లిమ్స్ మీరు చూసారా? ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ మ్యాడ్నెస్ అంతే. అసలు ఈ 3 నిమిషాల గ్లిమ్స్ లో డైరెక్టర్ బాబీ గారు ఏ కథ చెప్పబోతున్నారు, ఆ రొయ్యల ఫ్యాక్టరీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఈ కథ ఒక పెద్ద అక్వా ఫ్యాక్టరీ చుట్టూ ప్రారంభం అవుతుంది. అంటే రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ అన్నమాట. బయటకు చూస్తే అదొక సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ కంపెనీలా వందలాది మంది వర్కర్స్ పనిచేస్తున్నట్లయితే కనిపిస్తుంది. సత్యం అనే సూపర్వైజర్ ఆధ్వర్యంలో చెన్నై పోర్ట్ కి లోడ్ వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉంటుంది. అంతా నార్మల్ గా ఉంది అనుకునే లోపే అస్సలు ట్విస్ట్ అయితే పడుతుంది. ఈ ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద నీటి ట్యాంకులు కూడా ఉంటాయి. పైన ఒక స్నిఫర్ డాగ్ కూడా నిఘా వేసి ఉంటుంది. ఒక భారీ మ్యాగ్నెట్ క్రేన్ ని ఆ రొయ్యల ట్యాంక్ లోకి అయితే దింపుతారు. ఆశ్చర్యకరంగా ఆ నీటిలో నుంచి మ్యాగ్నెట్ క్రేన్ పైకి వచ్చినప్పుడు రొయ్యలతో పాటు వందలాది ఆటోమేటిక్ గన్స్ అయితే బయట వస్తాయి. అంటే రొయ్యలు ఎగుమతి ముసుగులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అక్రమ ఆయుధాల దందా అయితే జరుగుతుందన్నమాట. సరిగ్గా ఆ ఆయుధాల మధ్యలో ఒక కీ చైన్ కి ఐ లవ్ డాడ్ అని రాసి ఉంటుంది. ఒక చేతిలో చేనేత సంచి, సాధారణ బట్టలు, అలానే కళ్ళజోడు పెట్టుకుని మన మెగాస్టార్ ఎంట్రీ అయితే ఇచ్చేస్తారనమాట. చూడ్డానికి చాలా అంటే చాలా సింపుల్ అండ్ డీసెంట్ లుక్ అయితే కనిపిస్తారు. అందరూ ఆయన్ని ఒక సాధారణ వర్కర్ అని అనుకుంటారు. కానీ ఆ కీ చైన్ ని ఆయన చేతికి తీసుకోగానే ఆయన లుక్, ఆ స్టైల్, యాటిట్యూడ్ మొత్తం మారిపోతుంది. చూడ్డానికి చాలా నార్మల్ గా టైం కి డ్యూటీని ముగించుకుని వెళ్తున్న సాధారణ వర్కర్ లా కనిపిస్తున్న ఈ కాక ఆ అక్రమ ఆయుధాల మాఫియా వెనుక ఉన్న డార్క్ నెట్వర్క్ ను ఎలా ఆమోదించబోతున్నాడు, ఆ ఐ లవ్ డాడ్ అనే కీ చైన్ వెనుక ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది ఈ సినిమా యొక్క ముఖ్యాంశం. ఈ మూవీకి మ్యూజిక్ ని కూడా బాబీ కొల్లి గారే అందిస్తున్నారు. ఆల్రెడీ మనం డైరెక్టర్ గా వాల్తేరు వీరయ్య మూవీని కూడా మన బాబీ కొల్లి గారే డైరెక్షన్ చేశారనమాట. సో లాస్ట్ టైం అంత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు కదా, మరి ఈ కాకా మూవీని కూడా అంతకంటే ఇంకా బ్లాక్ బస్టర్ చేయాలని అందరూ కోరుకుందాం. మనందరికీ తెలిసిందే మెగాస్టార్ మూవీ అంటేనే ఖచ్చితంగా సంక్రాంతికే వస్తుందని. సో నెక్స్ట్ ఇయర్ కూడా January 13th కాకా మూవీ అయితే గ్రాండ్ గా అయితే మన ముందుకు రాబోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు నాకు ఇలానే సపోర్ట్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో నేనైతే మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఆల్.